సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో. నువ్వు ప్రమథపతి చేత స్తోత్రము చేయబడేటటువంటి వాడివి. ఎప్పుడు? సదా కాలే కాలే, ఎప్పుడూ పరమశివుడు నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాడు. అసలు నిజానికి ఉన్నది పరబ్రహ్మం ఒక్కటేనే కదా మనం మొదలుపెట్టింది. పరబ్రహ్మపీడ అని మొదలుపెట్టి శివుడు విష్ణువుని స్తోత్రం చేయడం ఏమిటి అంటే, ఇంకా అంతకన్నా అవకాశం లేదు. ఆ తత్వం చెప్పాలంటే అదే ఇదై దాన్ని స్తోత్రం చేయాలి, అదే ఇదై యువతలు దాన్ని స్తోత్రం చేయాలి. ఆయన శివుడై విష్ణువుని స్తోత్రం చేయాలి, విష్ణువుగా శివుణ్ణి స్తోత్రం చేయాలి తప్ప అవి వాటి గొప్పతనం చెప్పడానికి మన పరిమితమే సరిపోదు. అందుకని వాళ్ళే చేస్తారు. అందుకే మీరు చూడండి, స్కాంద పురాణంలో గౌరీదేవికి నారాయణమూర్తి శివాష్టోత్తర శతనామావళిని ఉపదేశం చేశాడు. శివో మహేశ్వర శంభు పినాకేశి శేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ అని 108 నామాలు ఉంటాయి. అవి గౌరికి నారాయణుడు ఉపదేశం చేశాడు. నారాయణుడు ఉపదేశం చేసినటువంటి ఈ నామాల్ని గౌరీదేవి ఎంతో గొప్పగా అనుష్ఠానం చేసి పారాయణ చేసి పరమశివుని యొక్క శరీరంలో దేహార్థ భాగాన్ని పొందింది. అంటే నారాయణమూర్తి ఉపదేశం వల్ల పార్వతీదేవి పరమశివుని యందు దేహార్థ భాగాన్ని పొందింది. మీరు ద్రోణపర్వం చూడండి, మహాభారతంలో ద్రోణపర్వంలో సైంధవ వధ చేయించవలసి వచ్చినప్పుడు తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. రేపటి కల్లా, రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి సంహరించకపోతే అగ్నిలో దూకేస్తానన్నాడు. సైంధవుడు కనపడకపోతే అయిపోయింది పాండవ యుద్ధం. కృష్ణ పరమాత్మ నిద్రపోలేదు ఆ రాత్రి. కలలో అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్ళి శివార్చన చేయించి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఇప్పించి సైంధవ వధ చేయించాడు. ఎందుకంటే సైంధవ వధ అంత తేలిక కాదు. చిట్ట తల కూడా కింద పడకూడదు. ఆ తల కూడా ఎవరు కింద పడేశాడో వాళ్ళ తల పగిలిపోతుంది. అందుకని అది కింద పడకుండా ఉండాలంటే వాళ్ళ నాన్న ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. పాశుపతాస్త్రం పెట్టి కొడితే అది ఆ తలని తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడని వాళ్ళ సైంధవుడి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టింది. ఆయన మంచి తపస్సులో ఉన్నాడు, ఏదో ఒళ్ళో పడిందని కళ్ళు విప్పాడు, మెడ తెగిపోయిన తలకాయ. కొడుకుదని చూసుకోకుండా తలని కింద పడేశాడు. ఎవరి కింద పడేశాడో వాడి తల పగలాలని ఆయన వరమడిగాడు కొడుకు విషయంలో, ఆయన తల పగిలిపోయింది. పరమశివుడి అనుగ్రహం లేకపోతే ద్రోణపర్వంలో శివపూజ చేయించి సైంధవ వధ చేయించాడు కృష్ణ పరమాత్మ. అనుశాసన పర్వం మీరు చూస్తే కృష్ణుడి యొక్క వైభవం ఏమిటో పరమశివుడు స్తోత్రం చేస్తాడు. అదే అనుశాసన పర్వంలో మీరు చూస్తే ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకి శివ సహస్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఎక్కడ ఉంటాయి శివకేశవ భేదాలు? ఎలా ఉంటాయి?